తాడు మీద పాముని అనుకున్నాం, ఊహించుకున్నాం. తర్వాత ఇది పాము కాదు తాడని తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అడిగాను అనుకోండి, పాము ఎక్కడికి పోయిందిరా? పాము ఎక్కడికి పోయింది? పాము లోకానికి పోయిందా? నాగలోకానికి? ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలే. అసలు లేదు ఇంతకుముందు, ఉంటేనేగా. కానీ దాన్ని కల్పన అంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కల్పన. అందుకని ఇలా ప్రశ్నించాలి. నిద్రపోయిన తర్వాత, నిద్ర కల కాదు, నిద్రలో ఈ జగత్తేమి లేదు. అప్పుడు నిద్రలో ఒక అవస్థలో లేనటువంటి ఈ నామరూప ప్రపంచం, జగత్తు మరలా మెలుకు అనే ఒక ఆ స్టేట్